నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఏది నీ గమ్యం అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 28 మార్చి 2010లో ఆంధ్రప్రభ ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఇది నిజమేనా? సోఫాలో నిస్తేజంగా వెనక్కి వాలిపోయి స్థాణువుల కూర్చుండిపోయింది కృష్ణవేణి. ఇది నిజమేనా లేక తను కలగంటోందా? ఆమె చేతిలో ఉన్న కాగితం ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతోంది. ఏమాత్రం ఆమె చేతి బిగువు సడలినా ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉంది. కృష్ణవేణి గాజు కళ్ళతో ఆ కాగితం వైపు చూసింది. స్వేచ్ఛగా ఎగిరిపోతూ లాలిచ్చ ఊపుతున్న చెయ్యిలా కనిపించింది ఆ కాగితం. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నో, అలా జరగకూడదు. గట్టిగా అరిచాననుకుంది. కానీ గొంతు పెగిలి ఒక్క అక్షరం కూడా బయటికి రాలేదు. జరగకూడదేంటి? రెక్కలొచ్చిన చిన్నారి చిలక లేత రెక్కలు విదిలించి వెళ్ళిపోయింది. కానిప్పుడు పరిపూర్ణమైన స్త్రీనని గుర్తు చేస్తూ అక్షరాల అక్షింతలు చల్లుతోంది. ఎలా పెంచింది తను లాలిచ్చిని. పుట్టినప్పటి నుండి కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. నేల మీద కాలు పెడితే కందిపోతుందేమో అని అరచేతుల మీద నడిపించింది. లాలిత్య గర్భంలో ఉండగానే చిన్నప్పటి నుండి నారదుడు ప్రహ్లాదుడికి హరినామ సంకీర్తనం నేర్పినట్లు పసిపిల్లగా ఉన్నప్పటి నుంచి వ్యక్తిత్వ వికాస పాఠాలను జోలపాటలుగా పాడింది. స్వేచ్ఛ స్వాతంత్ర్యాల మీద బెడ్ టైం స్టోరీస్ చెప్పింది. స్త్రీ కేవలం వంటింటికి పరిమితం కాదని, సమాజ ప్రగతి రథానికి స్త్రీ కూడా ఒక చక్రమని, ఎప్పుడూ ఆ చక్రం కుంటుపడకుండా బతకటం నేర్పింది. కానీ ఇదేంటి, ఇలా ఎలా జరిగింది? ఎప్పుడూ ఏ విషయంలోనో నాన్న ఉంటే ఇలా చేసేవాడా అనే మాట తన నోటి నుంచి రాకూడదని ఎంతో తపన పడింది. తన వ్యాపకాలతో, తన ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేక లాలిత్యను స్కూలుకు తీసుకువెళ్ళి తీసుకురావటానికి కారు కొని డ్రైవర్ని పెట్టింది. తాను బస్సులో వెళ్తూ లాలిత్యను కారులో తిప్పింది. యవ్వనంలో అడుగు పెడుతోందన్న విషయం తెలిసిన దగ్గర నుంచి పొంచి ఉండి సమయం చిక్కగానే కాటేసే తోడేళ్ల గురించి, పాముల గురించి నూరిపోసింది. ధైర్యం, సాహసం, పట్టుదల, కృషి ఇవే జీవితంలో ఉన్నత స్థానంలో నిలవటానికి అవసరమయ్యే 4 స్తంభాలని ఎన్నోసార్లు జీవిత పాఠాలు చెప్పింది. ఈ ధైర్యం తను నూరిపోసినందుకేనా? ఎన్నడూ ఎవరికి దేనికి తలొంచొద్దు, ఎవరిని దేనికి దేవిరించొద్దు, ధీమాగా దర్జాగా బతకాలి అని చిన్నప్పటి నుండి ఉగ్గుపాలతో నూరిపోసినందుకేనా? నీవు నేర్పిన విజయ నీరజాక్షి అని వెక్కిరిస్తూ వెళ్ళిపోయింది. ప్రేమించిన శశిని పెళ్లి చేసుకుంటానంటే ముందు కాదన్నా, తర్వాత తన చేతుల మీదుగా పెళ్లి చేసింది. ఒకానొక ఉదయం శశిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పిన లాలిత్య వైపు నిర్ఘాంతపై చూసింది. ఇంకా తన చేతుల్లో బుడిబుడి అడుగులు వేస్తున్న లాలిత్య కనిపించి హతాశురాలైంది. కనీసం నీ అభిప్రాయం ఏంటమ్మా అని కూడా అడగకుండా తన నిర్ణయం చెప్పింది. తనకేం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత గోపాల్ దగ్గర నుంచి రికమెండేషన్ తెచ్చింది పెళ్లికి అంగీకరించమని. అప్పుడు కానీ అర్థం కాలేదు. తండ్రి కూతుళ్ళు తనకు తెలియకుండానే కలుస్తూ ఉన్నారని, తండ్రితో అనుబంధం వదులుకోలేదని, పుట్టినరోజు కానుకలు, పండగలకు కొత్త బట్టలు చూపించి ఫ్రెండ్స్ ఇచ్చారంటే నమ్మింది. ఎప్పుడైతే గోపాల్ లాలిత్య పెళ్లి విషయంలో కలగ చేసుకున్నాడో అప్పుడు తన మీద తనకే జాలేసింది. తనకు తెలియకుండా ఏదో జరుగుతుందన్న విషయం గ్రహించి అవమానంగా భావించింది. కానీ లాలిత్య కోసం కొంత, సమాజం కోసం కొంత తనను సంసిద్ధం చేసుకుని పెళ్లికి అంగీకరించింది. కన్యాదానం చేయటానికి పీటల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ గోపాల్ పక్కన కూర్చోవడానికి ఒప్పుకోకపోవడంతో రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసి మంచి హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశాడు గోపాల్. ఆ రిసెప్షన్కు తాను ఒక గెస్ట్గానే వెళ్ళింది. గోపాల్, అతని అక్క చెల్లెళ్ళు కూడా కుటుంబాలతో వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న చనిపోవటానికి తానే కారణం అని శాపనార్థాలు పెట్టారు. మరి నా తల్లిదండ్రి చనిపోవటానికి ఎవరు కారణం అని అడగాలనుకుంది. కానీ ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఆవేశం, ఆవేదన అణుచుకుని కార్యక్రమం జయప్రదంగా జరగటానికి నోరు మూసుకుంది. చదువు ఆపకే తల్లి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యి, నాలాగా వివాహం విద్యనాశాయ అనే నానుడి నిజం చేయకు అని నచ్చచెప్పి కాపురానికి పంపించింది. శశితో కాపురానికి లాలిత్య బెంగళూరు వెళ్లే రోజున తన ఆవేదనంతా వెళ్ళకెక్కింది. పెళ్లితో ఆడది ఏం పోగొట్టుకుంటుందో,
ఆ పోగొట్టుకున్నది పొందటానికి తిరిగి ఎంత మానసిక వేదన పడాలో, ఎంత సంఘర్షణ పడాలో లాలిత్యకు చెప్పింది. ముందు నుంచే జాగ్రత్తగా ఉండి నీ అస్తిత్వం కాపాడుకో అని బోధించింది. అన్నింటికీ లాలిత్య మౌనంగా ఊకొట్టింది. కానీ చిత్రంగా లాలిత్య తానంతట తానే చదువు మానేసింది. ఎందుకమ్మా, నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? శశికి 1,00,000 దాకా వస్తుంది నెలకి అంది. మొదట్లో కూతురి కాపురం ఎలా ఉందో చూడటానికి వెళ్ళినప్పుడు. శశికి అదిష్టం, శశికి ఇదిష్టం, శశి అలా అన్నాడు, శశి ఇలా అన్నాడు అంటూ శశినామస్మరణతో విసిగించేసింది. ఆ రోజే కృష్ణవేణి లాలిత్యను బాగా మందలించింది. పెళ్ళైన కొత్తల్లో అలాగే ఉంటుంది, భర్తే లోకంలా. కానీ రోజులు గడుస్తూ ఉంటే నీ పర్సనల్ లైఫ్ గుర్తొస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఏం కోల్పోయావో అంటూ స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత అవసరమో చెప్పింది. అన్నిటికన్నా కృష్ణవేణిని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం శశి తల్లిదండ్రులు తరచూ ఢిల్లీ వెళ్ళి నెలల తరబడి అక్కడే ఉండటం. వాళ్లకు సేవ చేయటంలోనే తన జీవితం ధన్యమైనట్లు భావిస్తూ వాళ్ల సేవల్లో లాలిత్య సర్వం మర్చిపోవటం కృష్ణవేణికి అర్థం కాలేదు. కొంతకాలం చెప్పినా లాలిత్య మారకపోగా, నాకు ఇలాగే ఇష్టం మమ్మీ, నన్ను ఇలాగే ఉండని, నేనేం చిన్నపిల్లను కాదుగా, లెట్ మీ హ్యావ్ మై ఓన్ లైఫ్ స్టైల్ అనటంతో హతాశురాలైంది. ఆ తర్వాత చెప్పటం మానేసింది. ఇప్పుడు అదే కృష్ణవేణి, ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులున్న కృష్ణవేణి స్త్రీ స్వాతంత్ర్యం గురించి, స్త్రీల హక్కుల గురించి వేదికల మీద ఉపన్యాసాలిస్తూ స్త్రీవాదిగా, స్త్రీల హక్కుల ఉద్యమకారిణిగా కీర్తించబడిన కృష్ణవేణి తన స్వేచ్ఛ కోసం, తన స్వాతంత్ర్యం కోసం భర్తతో సహా ఎవరినీ లెక్క చేయని కృష్ణవేణి వ్యక్తిత్వం నింపిన వికాసంతో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఠీవిగా తిరిగే కృష్ణవేణి రెక్కలు తెగిన పక్షిలా కుప్పకూలిపోయింది. కృష్ణవేణి కళ్ళ నుండి నీళ్లు చుక్కలుగా రాలిపోతూ ఆమె కట్టుకున్న చీరను తడుపుతున్నాయి. ఆమె కళ్ల ముందు గడిచిన జీవితం అంతా సినిమా రీల్లా తిరగటం ప్రారంభించింది. సుమారు 25 ఏళ్ల క్రితం కృష్ణవేణి ఎంఏ తెలుగు లిటరేచర్ చదువుతున్న రోజుల్లో క్లాస్మేట్ గోపాల్ మంచి స్నేహితుడు. తను రాసే కవితలను, కథలను ఎప్పటికప్పుడు చదువుతూ ఆ సబ్జెక్టు మీద చర్చిస్తూ ఉండేవాడు. ఏదన్నా నచ్చని అంశం ఉంటే నిర్మోహమాటంగా విమర్శించేవాడు. అప్పటికే కృష్ణవేణి రచయిత్రిగా ఒక స్థానం సంపాదించుకుంది. మంచి స్త్రీవాద కవయిత్రిగా, కథకురాలిగా పేరుంది. కొంచెం రాసినా ఆ రాసినవి అర్థవంతంగా ఒక స్థాయిలో ఉండటంతో ఆమెను దాదాపు కాలేజీలో లెక్చరర్లు, స్టూడెంట్లు అభిమానించేవాళ్ళు. వాళ్ళందరిలో గోపాల్లో కొద్దో గొప్ప సాహితీ పిపాస ఉండటంతో అతను ఒక క్లాస్మేట్గా కాక మంచి స్నేహితుడిగా ఆమె జీవితంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడు. సాహితీ పరంగానే కాక సబ్జెక్టు పరమైన చర్చలతో కూడా వాళ్ళ మధ్య కాలం మంచులో కరిగిపోతూ ఉండేది. ఎంఏ పూర్తయింది. ఓ పక్క ఎంఫిల్ చేస్తూ చిన్నదైనా లెక్చరర్ ఉద్యోగం వెతుక్కోవాలన్నది తన భవిష్యత్తు ప్రణాళికగా చెప్పింది కృష్ణవేణి. ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు ఇద్దరూ చల్లని ఐస్ క్రీం తింటూ ట్యాంక్ బండ దగ్గర కూర్చున్నారు. వేసవికాలం వెళ్ళిపోతూ చల్లదనాన్ని సృష్టికి పంచుతున్న సమయం. వాళ్లలాగే ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆనందించడానికి మరికొందరు జంటలతో, పిల్లా పాపలతో, ఐస్ క్రీములు, బూరలు అమ్ముతున్న చిన్న చిన్న వ్యాపారస్తులతో కళకళలాడుతోంది. ఆ సమయంలో తన భవిష్యత్తు ప్రణాళిక గురించి గోపాల్తో చెప్పి, నీ ప్లాన్ ఏంటి అని అడిగింది కృష్ణవేణి. ఉద్యోగం వెతుక్కుంటాను, నాకింకా చదివే ఓపిక, ఆసక్తి రెండూ లేవు అన్నాడు. అదేంటి గోపాల్, పిహెచ్డి చెయ్యందే మనకు మంచి ఉద్యోగాలు ఎలా వస్తాయి? మంచి ప్రొఫెసర్స్గా నిలబడాలంటే పిహెచ్డి చెయ్యాలి, నా మాట విను అంది. గోపాల్ కొన్ని క్షణాలు మౌనంగా హుస్సేన్ సాగర్లో కదులుతున్న నీటి అలలు చూస్తూ అన్నాడు, నువ్వు నాకు తోడుగా జీవితాంతం ఉంటానని మాటిస్తే చేస్తాను అని. ఊహించని ప్రస్తావన రావడంతో కృష్ణవేణి ముందు కొంచెం షాక్ తింది. తర్వాత ఆలోచనలో పడింది. ఇంతకాలం కేవలం స్నేహితులమే అనుకున్నా. అతను అలా చెప్పాక ఆమె మొదటిసారిగా అతడిలో ప్రియుడిని, ఆ తర్వాత జీవిత భాగస్వామిని ఊహించుకుంది. నెమ్మదిగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. నీళ్ల మీద పడుతున్న ఆ కిరణాలు వింత అందాన్ని సంతరించుకున్నాయి. చిన్న పాప బెలూన్తో మైమర్చి ఆడుకుంటోంది. కృష్ణవేణి గోపాల వైపు చూసింది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఇంతకాలం కలగని భావమేదో ఆమెలో కలిగింది. సన్నటి పులకింత నిలువెల్లా పాకింది. విప్లవ కుమారి అని పిలిపించుకున్న కృష్ణవేణి కళ్ళు మొదటిసారిగా సిగ్గుతో వాలిపోయాయి. ఆమె మొహంలో కలుగుతున్న భావాలు గోపాల్లో ఉత్సాహాన్ని కలిగించాయి. సో నీకిష్టమే కదా
అడిగాడు మధురంగా. తల ఊపింది. పెళ్ళి అనే తంతు, సన్నాయి వాయిద్యం, పూలరేకుల వర్షం, భవిష్యత్తు ఎంతో అందంగా ఆహ్లాదంగా కనిపించింది. కాదనటానికి కారణమేమీ కనిపించలేదు. గోపాల్ తనకు బాగా తెలుసు. మంచివాడు, సంస్కారవంతుడు. తన భావాలు, మనస్తత్వం, ఆశయాలు బాగా ఎరిగినవాడు. ఆ తర్వాత సరిగ్గా 2 నెలల్లో ఇరుపక్షాల పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి కలలోలా జరిగింది. కొంతకాలం జీవితం పరిమళభరితంగా మంచి కావ్యంలా సాగిపోయింది. ఇద్దరికీ ప్రైవేటు కాలేజీల్లో విడివిడిగా లెక్చరర్ ఉద్యోగాలు దొరికాయి. ఆషాఢ మాసపు అభ్యంతరాలు, అధిక మాసపు నిబంధనలు అన్నీ అయ్యాక అత్తగారింటికి బయలుదేరింది కృష్ణవేణి. అప్పటిదాకా పెళ్ళంటే తాను గోపాలే అనుకున్న కృష్ణవేణికి హఠాత్తుగా గోపాల్తో పాటు మరికొంతమందికి తన మీద అజమాయిషీ హక్కులు కలిగాయని తెలుసుకుంది. అలా ఎలా? 18 ఏళ్లు దాటగానే అమ్మా నాన్నే తనను స్వతంత్రంగా వదిలేశారు. అన్నింటిలో స్వయం నిర్ణయాలే తీసుకుంది. అలాంటిది పెళ్ళయ్యాక, తాను ఒక గృహిణిగా మారాక తన మీద మరొకరు పెత్తనం చేస్తూ ఉంటే భరించలేకపోయింది. విశాలమైన ఆ ఇంట్లో 6 గదులు, వసార, బయట పెరడు, ముందు పూల మొక్కల మధ్య సన్నటి దారి, ఎత్తైన అరుగులు, సింహద్వారం. అలాంటి ఇంట్లో తనకు ముందుగా వంటగది అప్పగించింది అత్తగారు. ఉదయాన్నే లేచి పాలు కాచి కాఫీలు ఇవ్వటం, టిఫిన్లు, వంట ఇదంతా పూర్తి చేసుకుని తనకి గోపాల్కి బాక్స్ సర్దుకుని కాలేజీకి వెళ్ళాలంటే బ్రేక్ఫాస్ట్ చేయటానికి టైం సరిపోయేది కాదు. ఓ రోజు గోపాల్తో అంది, ఇదేంటి గోపాల్, బొత్తిగా నేను వచ్చినప్పటి నుంచి మీ చెల్లెలు అసలు వంటగదిలోకి రావటం లేదు. మీ అమ్మగారు అసలే రావటం లేదు. ఇంత పని చేసి కాలేజీకి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ లేట్ అవుతోంది అంది. గోపాల్ నిస్సహాయంగా అన్నాడు, ఇది ఆడవాళ్ళ విషయం కృష్ణ, నేను కల్పించుకుంటే బాగుండదు. ఇంకా కొంచెం పెందలాడే లేపోని అని. ఇంకా పెందలాడేనా? ఇప్పటికే 5 లేస్తోంది. ఇంకా పెందలాడే అంటే విపరీతమైన కోపం వచ్చింది. బలవంతంగా అణుచుకుంది. నిజమే, ఈ సమస్య తానే పరిష్కరించుకోవాలి అనుకుంది. మర్నాడు యథావిధిగా కాఫీలు ఇచ్చేసి నేరుగా వంట చేసింది. టిఫిన్లు చేయలేదు. 8 అవగానే టిఫిను అంటూ ఇంటిల్లి పాది అల్లాడిపోయారు. జడ వేసుకుంటున్న కృష్ణవేణిని గోపాల్, కృష్ణ బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదా అని అడిగాడు. చేయలేదు, నాకు టైం లేదు, బయట నుండి తెచ్చుకోండి, లేదంటే బ్రెడ్ తెచ్చుకుని టోస్ట్ చేసుకొని తినండి, నిర్లక్ష్యంగా చెప్పి చీర మార్చుకోవటానికి తలుపేసుకుంది. ఆ తర్వాత ఎంత రభస జరిగినా తనకేం సంబంధం లేనట్టు వెళ్ళిపోయింది. సాయంకాలం ఇంటికి వెళ్ళేటప్పటికి అందరూ ఎడమొహం పెడమొహంగా కనిపించినా పట్టించుకోలేదు. ఆ రాత్రి గోపాల్తో అంది, మీ ఇంట్లో కోడల్ని పని మనిషిగా భావిస్తారని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఏమైంది? ఎవరేమన్నారు? ఊరడిస్తున్నట్టుగా అన్నాడు. ఇవాళ టిఫిన్ చేయనందుకు నన్ను శత్రువులా చూస్తున్నారు. వాళ్ళు చేసుకోవచ్చుగా కావాలంటే. అలా ఎందుకు అనుకుంటావు కృష్ణ? నీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని, అందరూ నీ మీదే ఆధారపడి ఉన్నారని ఎందుకు అనుకోకూడదు? నీకు కొత్త కావచ్చు కానీ ప్రతి ఇంట్లో ఇది మామూలే అన్నాడు. మామూలేనా? ఏంటి మామూలు? కోడలు అనగానే వంట చేసి అందరికీ సేవలు చేసే ఓ పని మనిషిగా భావించడమా? నీకు నా సంగతి తెలుసు. నా భావాలు, ఆలోచనలు తెలుసు. నాలో ఉన్న ఇండివిడ్యువాలిటీ తెలిసి కూడా ఇలాంటి వాతావరణం మీ ఇంట్లో ఉంటుందని, దాన్ని నేను ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు ముందుగా చెప్పాలి కదా. ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే చాలనుకున్నావా? అది కాదు కృష్ణ, ఇది చెప్పేదేంటి? ఆడదానికి నిజానికి నాకన్నా నీకే ఎక్కువగా తెలియాలి ఇలాంటి విషయాలు. ప్రతి ఆడపిల్ల అత్తగారింట్లో పని చేయాల్సిందే కదా. నువ్వు మినహాయింపు అవుతావని ఎలా ఎక్స్పెక్ట్ చేశావు అన్నాడు. కృష్ణవేణి ఆశ్చర్యంగా చూసింది. అవును, నిజమే. తను కేవలం గోపాల్ గురించి ఆలోచించింది. వాళ్ళ కుటుంబ విషయాల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి ఆలోచించాలని, తెలుసుకోవాలని తనకు తోచలేదు. పెళ్ళంటే తను ప్రేమించిన వ్యక్తితో ఆనందంగా హాయిగా కలిసి బతకటమే అనుకుంది. పెళ్లి వెనకాల కొన్ని బాధ్యతలు అదనంగా వస్తాయని, పెళ్లితో తనకున్న స్వేచ్ఛ హరించిపోతుందని తనేనాడు ఊహించలేదు. నిజమే, తనదే తప్పు. కానీ ఆ తప్పుకు పరిహారంగా ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఆడపడుచులకి, మామగారికి, అత్తగారికి, భర్తకి వేళకు టిఫిన్లు, కాఫీలు, వంట చేసి వాళ్ళ మెప్పు పొందాలా? నో, అలా జరగదు. ఓ నిర్ణయానికి వచ్చేసింది. టిఫిన్ చేయటం పూర్తిగా మానేసింది. కొన్నాళ్లు దెప్పుళ్ళు, మరి కొన్నాళ్లు మౌన పోరాటాలు జరిగాయి. కానీ ఇంట్లోకి కార్న్ ఫ్లాక్స్, ఓట్స్ లాంటివి తెచ్చి మామగారికి వాటిల్లో ఉండే మినరల్స్, విటమిన్స్ ఆరోగ్యానికి ఎంత మంచివో చెప్పాక ఇంటిల్లి పాది వాటికి అలవాటు పడ్డారు. ఆ రోజు స్నేహితురాలు అనురాధ ఫోన్ చేసింది.
ఏంటి కృష్ణ, ఎంఫిల్కి అప్లై చేసావు కదా, ఎగ్జామ్ రాయలేదు అంది. కృష్ణవేణికి షాక్ కొట్టినట్లయింది. అవును కదా, ఎంఫిల్ అప్లై చేశాను కదా, అసలు ఏమైంది, ఆ విషయమే మర్చిపోయింది. ఇది ఎలా జరిగింది? ఆమె మెదడు మొద్దుబారింది. పెళ్ళంటే ఇదా అనుకుంది. జీవన ప్రవాహాన్ని ఆపే అడ్డుకట్టలు, వైవాహిక జీవితంలో వచ్చే బాధ్యతలు లేని వైవాహిక జీవితం ఉండదా? ఆ రోజు గోపాల్తో దెబ్బలాడింది. నేను మర్చిపోతే నువ్వైనా గుర్తు చేయవా? నీకన్నా ఎక్కువ చదివేస్తే ఎలా అని అవాయిడ్ చేసావా అంటూ తిట్టింది. గోపాల్ ముందు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. తర్వాత అతనిలో కూడా ఆవేశం పెరిగింది. ఫలితంగా వాగ్వివాదాల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. చిలికి చిలికి గాలివానగా మారింది. కారణం చిన్నదే అయినా పెద్ద ఆఘాతం ఏర్పరిచింది వాళ్ళిద్దరి మధ్య. దాంపత్య జీవితంలో అనురాగాల స్థానంలో అపార్థాలు, ప్రేమ స్థానంలో ద్వేషం ఏర్పడ్డాక లోకం కోసమో పిల్లల కోసమో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీ పడినట్లు నటిస్తూ జీవితాంతం బతకటం అనేది కొందరే చేయగలరు. కాకపోతే కృష్ణవేణి ఆ కొందరి జాబితాలోకి రాలేదు. పుట్టింట్లో ఆడింది ఆట, పాడింది పాటగా జరిగింది. ఆమె స్వేచ్ఛకి ఎవరు అడ్డు చెప్పేవారు కాదు. ఇక్కడ మాత్రం గడప దాటాలంటే అత్తగారి పర్మిషన్, మామగారి పర్మిషన్ తప్పనిసరి. ఆఫీసు నుండి గంట ఆలస్యమైతే ఎక్కడికి వెళ్ళావు, ఆలస్యం ఎందుకైంది అంటూ ప్రశ్నలు. జవాబులు సంతృప్తిగా లేకపోతే గోపాల్కి ఫిర్యాదులు. ఈ ఇంట్లో ఉండలేను బాబోయ్, నా వల్ల కాదు అనుకుంటూనే ఏడాది గడిచింది. 6వ నెల గర్భవతి అని తెలియగానే మాకు మనవడు కావాలమ్మాయి, ఆడపిల్లల కంటే ఊరుకునేది లేదు అంటూ అత్తగారి మామగారు వార్నింగులు. రోజు రోజుకి కృష్ణవేణి మతిపోగసాగింది. ఈ ప్రపంచంలో ఇలాంటి మనుషులుంటారా? ఆశ్చర్యంగా అడిగింది తల్లినోసారి. ఆవిడ నవ్వేసింది. ఇలాంటి వాళ్లే ఉంటారు, మన ఇంట్లో లాగా అందరూ ఉంటారని ఎలా అనుకుంటావు కృష్ణ? తప్పదు, సర్దుకుపోవాలి అంతే, ఇది జీవితం. నీలాగే నేను పుట్టింట్లో గారాబంగా పెరిగాను. కానీ ఏం లాభం? కాపురానికి వస్తూనే మడి కట్టుకుని వంటలు వడ్డనలు, పొద్దున్నే గేదెల పని, సాయంత్రం వంట. నాకు 4 ఆడపడుచులు, 3 మరుదులు. మీ నాన్నగారే పెద్దవారు, అత్తగారు, ఆవిడ అత్తగారు, మామగారు. ఇంతదాకా నా జీవితం సాగింది ఇలాగే కదా అంది ఊరడిస్తూ. ఓ గాడ్, నా వల్ల కాదమ్మా. అలా వంటగదిలో ఓ పొయ్యిలాగో రాగి బిందెలాగో నేను ఉండలేను. నా జీవితం స్తంభించినట్లుందమ్మా. ఎలా మర్చిపోయానో నాకే అర్థం కావటం లేదు. ఎంఫిల్ అప్లై చేసి వదిలేశాను. ఎలాగైనా ఈ ఏడాది మళ్ళీ ప్రయత్నిస్తాను అంది. ఇంకేం చేస్తావు పసిపిల్లతో? అటు ఇంట్లో పని, ఇటు చదువు, ఉద్యోగం అన్నీ కుదురుతాయా? ఎంఫిల్ సంగతి మర్చిపో అంది తల్లి. వాట్? మర్చిపోనా? ఎంత ఈజీగా అన్నావమ్మా అంది బాధగా. తప్పదు కృష్ణ, ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి. అయితే ఈ కాపురం వదులుకుంటానమ్మా. ఏం తమాషాగా ఉందా కృష్ణ? చదువు కోసం 100 ఏళ్ల కాపురం వదులుకుంటావా? అలాంటి పని చెయ్యకు, పరువు పోతుంది. మన ఇంట వంట అంతా సర్దుకుపోయి బతికిన వాళ్లే. ఒక్కతే కూతురు అని గారాబంగా పెంచాం, అంతేగాని నువ్వు ఏం చేసినా కరెక్ట్ అంటావనుకోకు అంటూ కోపంగా చాలాసేపు క్లాస్ తీసుకుంది తల్లి. కృష్ణవేణికి అర్థమైపోయింది, తనకు సపోర్టుగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. గోపాల్ కూడా చదువు సంగతి ఎత్తితే మాట మారుస్తున్నాడు. పుట్టబోయే పిల్లాడి గురించి మాట్లాడుతున్నాడు. కాకపోతే పిల్లాడే కావాలని వాళ్ళ అమ్మా నాన్నలాగా పట్టుపట్టడం లేదు. కూతురైనా ఓకే అంటున్నారు. కృష్ణవేణికి డెలివరీ అయ్యింది. పాప పుట్టింది. అత్తగారు మామగారు పెద్ద రభస చేశారు. గోపాల్ ఈ విషయంలో వాళ్లతో ఘర్షణ పడ్డాడు. నాకు లక్ష్మి పుట్టింది, ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే అంటూ వాళ్ళ నోరు మూయించాడు. కృష్ణవేణి పాపై పనుల్లో పడి తాత్కాలికంగా తన మానసిక సంఘర్షణను మర్చిపోయింది. పాపకి 3 ఏళ్ళు వచ్చాయి. కృష్ణవేణి జీవితంలో ఎదుగుదల లేదు, ఉద్యోగంలో అంతకంటే లేదు. అనుకుంటూనే 4 ఏళ్లు గడిచాయి. ఎంఫిల్ లేదు, ఎదుగు బొదుగు లేని జీవితం అయిపోయింది. ఆమెలో అణగారిన అసంతృప్తి జ్వాలలు తిరిగి రగులు కొన్నాయి. భర్తతో మనసారా మాట్లాడుకోవటానికి కూడా ఇంట్లో ప్రైవసీ ఉండదు. రాత్రిపూట పడుకున్నప్పుడు అలసిపోయి మంచం మీద బాగానే ఆకలిగా ఆక్రమించుకునే వాడితో భవిష్యత్తు ఏం చర్చించగలదు? హఠాత్తుగా గుర్తొచ్చింది తాను రచయిత్రిక కూడా చచ్చిపోయిందని. ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చింది. తనను హత్తుకుని పడుకుని గుర్రు పెడుతున్న గోపాలను మెల్లగా తప్పించి లేచి టేబుల్ దగ్గరకు నడిచింది. ఇంట్లో ఒక్క పేపర్ కూడా దొరకలేదు. తనదొక పాత డైరీ ఖాళీగా ఉంది. అది తీసుకుని టేబుల్ లైట్ ఆన్ చేసి
నెమ్మదిగా తన మనసుల భావాలను అక్షరాలుగా మార్చసాగింది. కాసేపటికి చిన్న చిన్న జల్లులా సాగిన ఆమె రచన ఓ ప్రవాహంలో మారటానికి ఎక్కువ సమయం పట్టలేదు. కృష్ణవేణి నవల ఓ ప్రముఖ వారపత్రికలో సీరియల్గా ప్రారంభమైంది. అందులోని పాత్రలు అత్తగారు, ఆడపడుచులు, మామగారు, వ్యక్తిత్వం లేని భర్త, తను కోల్పోతున్న ఆనందాలను, దానికి కారణాలను విపులంగా చర్చించడంతో, పాత్రలన్నీ కుటుంబ సభ్యులకు దగ్గర పోలికలు ఉండటంతో అందరూ ఒక్కసారిగా ఆమె మీద విరుచుకుపడ్డారు. ఇంటి గుట్టు రచ్చకీడ్చి కీర్తి, సానుభూతి పొందాలనుకుంటున్నావా? వేరే ఏ సబ్జెక్టు దొరకలేదా నీకు రాయటానికి అంటూ గోపాల్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, సీరియల్ ఆపేయమని కోర్టుకు వెళ్తాననటం కృష్ణవేణి జీవితంలో దుమారం రేపింది. ప్రయత్నంగానో అప్రయత్నంగానో తనొక సంచలనానికి తెరతీసింది. నిజానికి తనకి తెలుసు, ఒక ఒరవడిలో రాసుకుపోయిన ఆ నవల తన జీవితానికి చాలా దగ్గరగా ఉందని, అందులోని పాత్రలన్నీ తన చుట్టూ తిరుగుతున్నవే అని. కానీ అందుకు ఆమె సంజాయిషి ఇచ్చుకోవడానికి కానీ, క్షమాపణ అడగటానికి కానీ సిద్ధపడలేదు. కుటుంబంలో ఎలా ఉన్నా పాఠకలోకంలో కృష్ణవేణికి చాలా పేరు వచ్చింది. అభిమానులు అనంతంగా పెరిగిపోయారు. సీరియల్ ససెషన్ తర్వాత బోలెడని లెటర్స్ కూడా పబ్లిష్ అవుతున్నాయి. వాటిల్లో అలాంటి అత్తమామలతో అంతకాలం కలిసి ఉన్న హీరోయిన్ మీద మహిళా పాఠకులు బోలెడంత సానుభూతి చూపించారు. కృష్ణవేణి ఆగలేదు. ఆమెకు తన గమ్యం ఏమిటో అర్థమైపోయింది. గోపాల్తో జరిగిన వాగ్వివాదం విడిపోయిందాకా తీసుకొచ్చింది. కూతుర్ను తీసుకుని బయటకు నడిచింది. కాలింగ్ బెల్ మోగటంతో కృష్ణవేణి ఆలోచనలో నుంచి బయటపడింది. కన్నీళ్లతో తడిసిన జాకెట్టు చల్లగా తగిలింది. బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంది. లేచి వెళ్ళి తలుపు తీసింది. పని మనిషి లోపలికి వచ్చింది. చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ఆ పిల్లకి ఏమీ చెప్పనవసరం లేదు. ఏ టైంలో ఏం పని చేయాలో తనే చేస్తుంది. ఈవేళ కృష్ణవేణికి అంతులేని కీర్తుంది. తనది అని ఆస్తుంది. సొంత ఇల్లుంది, కారుంది, సమాజంలో స్టేటస్ ఉంది. కానీ నా అని చెప్పుకోవటానికి ఎవరూ లేరు. ఇంతకాలం కూతురి మీద తనకు సర్వహక్కులు ఉన్నాయనుకుంది. కానీ కృష్ణవేణి నీళ్లు నిండిన కళ్లతో టీపై మీద ఉన్న కాగితాల వైపు చూసింది. లాలిత్య 2 చేతులతో ఆ కాగితాలు పట్టుకుని తన కళ్ల ముందు రెపరెపలాడిస్తూ కొంటిగా నవ్వినట్లు అనిపించింది. కృష్ణవేణిది చాలా బిజీ లైఫ్. ఆమె తన జీవితాన్ని అలా మలుచుకుంది. రచయిత్రిగా ఒక స్థానం అంటూ కలిగాక, పైగా అనుకోకుండా పడిన స్త్రీవాద రచయిత్రి అన్న బ్రాండ్ నుండి ఆమె బయటకు రావడానికి ఇష్టపడలేదు. మామూలు రచయిత్రిగా కన్నా స్త్రీవాద రచయిత్రిగా ఆమె పేరు ప్రతిష్టలు నేషనల్ లెవెల్ దాకా ఎగబాకాయి. ఎక్కడ ఏ సభ జరిగినా ఆమె ఒక అతిథిగానో స్పీకర్గానో తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. కీర్తి, డబ్బు సంపాదించిన కొద్దీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. దానికి అంతం అనేది ఉండదు. కృష్ణవేణికి కూడా అలాగే ఉంది. గోపాల్ నుండి 2-3 సార్లు రాయబారం వచ్చింది. జరిగింది ఏదో జరిగింది, కలిసి బతుకుదాం రమ్మని. కానీ మళ్ళీ కుటుంబం అనే చట్రంలోకి వెళ్తే తన వ్యక్తిత్వం, తన స్వేచ్ఛ, తన కీర్తికి భంగం కలుగుతుందనిపించింది. అలాంటప్పుడు కేవలం ఒక గృహిణిగా బతకటంలో ఆమెకు ఎలాంటి ఆసక్తి కలగలేదు. కేవలం భర్తతో లభించే శారీరక సుఖం కోసమే కుటుంబ జీవనం గడపాలనుకుంటే ఆ పావుగంట కోసం మిగతా అమూల్యమైన కాలాన్ని వంటింట్లో వంట చేయటానికి, అంట్ల గిన్నెలతో అమ్మటానికి వెచ్చించటం ఆమెకి ఇష్టం లేదు. అందుకే అతని ఆహ్వానాన్ని నిర్దయగా తిరస్కరించింది. లాలిత్య పెళ్ళై కాపురానికి వెళ్ళాక ఒక్కసారి కూడా తల్లి దగ్గరకు రాలేదు. కృష్ణవేణి ఒక్కసారి వెళ్ళి కూతురు ధోరణికి చిరాకేసొచ్చింది. అది పక్కా ఇల్లాలైపోయింది. ఎలా బతుకుతుందో అనుకుంది. అలా 2 ఏళ్లు గడిచాయి. లాలిత్య నెల తప్పిందని వాళ్ళ అత్తగారు ఉత్తరం రాసింది కృష్ణవేణికి. ఆ వార్త కృష్ణవేణికి ఆనందం కలిగించలేదు. కూతురు సంసారం అనే ఊబిలో ఇరుక్కుపోతున్నట్లు అనిపించింది. పైగా పురిటికి 7వ నెలలోనే మీరు తీసుకువెళ్ళాలి, బెంగళూరు వచ్చి సీమంతం చేసి తీసుకువెళ్ళండి అంటూ ఆవిడ రాసిన ఉత్తరం చూస్తే మండిపోయింది కృష్ణవేణికి. ఈవిడెవరు తనకు ఆర్డర్ ఇవ్వటానికి అనుకుంది. వెంటనే 9వ నెలలో వస్తాను, అప్పుడు తీసుకువెళ్తాను, నేను బిజీగా ఉన్నాను అంటూ ప్రత్యుత్తరం రాస్తూ లాలిత్యకు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, ఇంటిల్లిపాదికి సేవలు చేస్తూ కూర్చోకుండా గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ నెట్లో చదువుకుంటూ గడపమని రాసింది. లాలిత్యకు 9వ నెల వస్తూనే కృష్ణవేణి వెళ్లటానికి ప్రయాణం ఏర్పాట్లు చేసుకునేలోగానే లాలిత్యకు డెలివరీ అయి పాపాయి పుట్టిందని ఫోన్ వచ్చింది. పాపను చూడటానికి వెళ్ళి 11వ రోజు నీళ్లు పోసి నెల లోపల పుట్టింటికి తీసుకురావాలనుకుంది. కానీ లాలిత్య, నేను రాను మమ్మీ, పాపను చూడకుండా శశి ఉండలేడు, తర్వాత వస్తానులే అంటూ తిరస్కరించింది.
పాపకి ఏడాది దాటుతుంది, అయినా రాలేదు. కృష్ణవేణి కూడా మీటింగులని, సెమినార్లని, వర్క్షాప్లని తిరగటంతో సరేలే ఎక్కడో అక్కడ హ్యాపీగా ఉంది కదా అనుకుంది. కానీ లాలిత్యకు సీమంతం చెయ్యకపోవటం తన నేరంగా భావిస్తున్నారని గాని, మొదటిసారి గర్భంతో ఉన్న కూతురికి చేయాల్సిన ముచ్చట్లేవీ చేయలేని తల్లి ఒక తల్లే అని తనను అందరూ విమర్శిస్తున్నారని, ఈ విషయాలేమీ తెలియలేదు, తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఇటీవల సింగపూర్లో జరిగిన తెలుగు మహాసభలకు వెళ్ళొచ్చాక కృష్ణవేణి ఆరోగ్యంలో చిన్న మార్పు వచ్చింది. మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని, డిస్క్ ప్రొలాప్స్ అయిందని చెప్పారు. చాలా కాలం తర్వాత మంచం కదలకుండా ఇంట్లోనే ఉన్న కృష్ణవేణికి ఒక్కసారి కూతుర్ని, మనవరాల్ని చూడాలనిపించింది. వెంటనే లాలిచ్చిన రమ్మని ఉత్తరం రాసింది. తనకిలా అనారోగ్యంగా ఉందని, బెడ్ రెస్ట్లో ఉన్నానని, 4 రోజులు ఉండేలా రమ్మని రాసిన ఉత్తరానికి లాలిత్య నుండి వచ్చిన జవాబు ఆమెను నిర్ఘాంతపోయేలా చేసింది. నా కూతురు ఇంత ఎదిగిందా అనిపించింది. కృష్ణవేణి వణుకుతున్న చేతులతో మరొకసారి ఉత్తరం అందుకుంది. అమ్మా, నీ ఉత్తరం చేరింది. నీకు అనారోగ్యంగా ఉందని డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారని రాశావు. ఇప్పుడు ఎలా ఉంది? పని మనిషి కుమారి రెగ్యులర్గా వస్తోందనుకుంటాను. తను నిన్ను బాగానే చూసుకుంటుందని నా నమ్మకం. నేనిప్పుడు రావాలంటే చాలా కష్టం. శశికి ప్రమోషన్ వచ్చింది, బాధ్యతలు పెరిగాయి. అత్తయ్య గారి ఆరోగ్యం కూడా బాగలేదు. ఆవిడిప్పుడు ఇక్కడే ఉన్నారు. ఆమె పాపను చూసుకుంటున్నారు. నేను వాళ్ళందరి బాధ్యత తీసుకున్నాను. నీకిది వింతగా అనిపించవచ్చు, కానీ నాకు చాలా సహజంగా అనిపిస్తోంది. ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తగారు వాళ్ళకే సొంతమవుతుంది. ఇది సమాజ ధర్మం. ఈ ధర్మాన్ని నేను కాదనలేదు. ఎందుకంటే నేను నా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నీలాగే సంసార జీవితానికి దూరం కావలసి వస్తుంది. ఒకసారి భర్తతో మనస్పర్ధలంటూ ఏర్పడ్డాక తిరిగి కలవటం జరగదు. అప్పుడు నిన్ను వేలేసినట్టే నన్ను, నా వాళ్ళంతా వేలేస్తారు. నా కూతురికి తండ్రి ప్రేమను దూరం చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తండ్రి ప్రేమ పొందని ఆడపిల్ల మనసేంటో నాకు తెలుసు. తండ్రి సంరక్షణ లేని ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో కూడా తెలుసు. బంధువులు, మిత్రులు వస్తూ పోతూ ఉండే ఇళ్లల్లో ఉండే చైతన్యం మన ఇంట్లో నాకెప్పుడూ కనిపించలేదు. ప్రతి దీపావళికి ఎదురింటి వాళ్ళు దీపాలు వెలిగించి అందరూ కలిసి టపాకాయలు కాలుస్తూ ఉంటే ఒంటరిగా నేను చిచ్చుబుడ్డి వెలుగుల్లో నా భవిష్యత్తుని వెతుక్కున్న రోజులు నాకు బాగా గుర్తు. అందుకే నా పిల్లలకు అమ్మ, నాన్న, మా అమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య అందరూ కావాలని నా కోరిక. అమ్మా, శశికి నేనంటే ప్రాణం. నాకు శశి అంటే ఇష్టం. అలా అని నిన్ను వదిలి శశినే లోకంగా బతకాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నువ్వే నేనెంత దగ్గర అవ్వాలనుకునేదాన్నో. డిసిప్లిన్ అంటూ నన్ను అంత దూరంగా పెట్టావు. గారావంగా పెంచుకోవటం వేరు, ప్రేమతో పెంచుకోవటం వేరు. నేనేం కోల్పోతున్నానో నాకు అందించడానికి నువ్వేం ప్రయత్నించలేదు. అలా చేసుంటే నాన్నని వదిలి వచ్చే ముందే నా గురించి ఒక్క క్షణం ఆలోచించి ఉండేదానివి. అమ్మా, సహజీవనం అంటే ప్రేమానురాగాలు పంచుకుంటూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ బతకటం అని నా అభిప్రాయం. నాకు కుటుంబం కావాలి. నువ్వు, నేను. నీ బిజీలో నువ్వు, నా హోంవర్క్లు, పరీక్షల ప్రిపరేషన్స్లో నేను. మనకెవరున్నారమ్మా? ఎప్పుడన్నా అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ, నాన్నమ్మ కానీ, మేనత్తలు కానీ మన ఇంటికి వచ్చారా? నా కోసం ఏమన్నా తెచ్చారా? మన ఇంట్లో సందడి అనేది వినపడిందా? లేదు, నాకు తెలిసి ఎన్నడూ లేదు. నీకు నీ పేరు ప్రతిష్టల మీద, నీ మీటింగుల మీద, నీ రచనల మీద, నీ అభిమానుల మీద ఉన్న ఆసక్తిలో కొంచెం నా మీద ఉండుంటే నా జీవితం బహుశా ఇంకోలా ఉండేదేమో. నీ ఆదర్శాలకు ఇచ్చిన విలువ నా ఆశలకు ఇవ్వలేకపోయావు. నీ బిజీ లైఫ్లో నన్ను ఒంటరిని చేశావు. ఆదర్శం ఏమిటో నాకెప్పటికీ అర్థం కాదు. నువ్వు నమ్మిన సిద్ధాంతం నీకు ఆదర్శమైతే నేను నమ్మిన సిద్ధాంతం నాకు ఆదర్శమే కదా. నాకు ఆదర్శ గృహిణిగా ఉండటం ఇష్టం. అలా అని శశి నన్ను అలా మార్చుకున్నాడని అనుకోకు. తనే మందలిస్తూ ఉంటాడు, ప్రతిదానికి డిపెండెంట్గా ఉండకు, నీ ఇండివిడ్యువాలిటీ నీకు ఉండాలి అని. కానీ నాకెందుకో ఏం కావాలన్నా శశి ద్వారా పొందటమే ఇష్టం. నేను మొదటిసారిగా గర్భం దాల్చినప్పుడు ప్రేమగా నన్ను నీ దగ్గరకు చలివిడి పెట్టి తీసుకువెళ్తే కడుపు చలవ అంటారు. అలా చేసావా అమ్మా? లేదు, నీకు టైం లేదు. డెలివరీ అయ్యాక పాపను చూసుకోవడానికి కొంతకాలం నా దగ్గర ఉన్నావా? లేదు కదమ్మా, నీకు టైం లేదు.
నీకిప్పుడు వయసు అయిపోయింది. సహజంగా ఏర్పడే కొన్ని అనారోగ్య లక్షణాలు నీలో ఏర్పడ్డాయి. నీవిప్పుడు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఈ విశ్రాంతిలో, ఈ ఖాళీలో నేను నీకు గుర్తొచ్చాను. ఇంతకాలం నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన నీ వ్యాపకాలు, నీ అభిమానులు, నీ ఇంటర్వ్యూల కోసం పోటీ పడే ఛానల్స్ వాళ్ళంతా నీకిప్పుడు గుర్తు రావటం లేదా అమ్మా? వాళ్ళెవరూ నీకేమీ సాయం చేయలేరా? లేదు, చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు నీకేమీ కారు. ఏదో ఉద్యోగ ధర్మంగా నిన్ను ఎంటర్టైన్ చేశారు. వాళ్ళు నీ రక్త సంబంధీకులు కాదు, నీ బంధువులు కాదు, నీతో జీవితం పంచుకున్న వాళ్ళు కాదు. జాతీయ స్థాయిలో కీర్తిని సంపాదించుకున్నావే, ఆ కీర్తి నీకిప్పుడు ఒక్క ఆత్మీయులను అందివ్వగలదా? సారీ అమ్మా, నేను నీ పెంపకంలో చాలా కోల్పోయాను. సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా తానేం కోల్పోయాడో దానికోసం అన్వేషిస్తాడు. నాకు బోలెడంత స్వేచ్ఛ ఇచ్చావు. నాకు ప్రతి పని నేను చేసుకుని విసుగొచ్చింది. నా పనులు ఎవరైనా చేసి పెడితే బావుండును, నాకేం కావాలో ఎవరైనా అమరిస్తే బావుండును అనిపించేది. అన్నీ శశి సాహచర్యంలో తీరుతున్నాయి. అలా అని నువ్వనుకున్నట్లు నేను బానిసను కాను. ఇంట్లో ఏం చెయ్యాలన్నా నా అంగీకారం ఉంటే తప్ప శశి చెయ్యడు. అత్తగారికి నేనంటే విపరీతమైన నమ్మకం. మామయ్య గారికి చాలా అభిమానం. నాన్న ఆయన స్నేహితుల్లా ఉంటారు. ఎవ్వరూ కూడా నిన్ను ద్వేషించటం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. మనిషి సామాజిక జంతువు అంటారు. దాని అర్థం నాకు తెలిసింది. ఏమిటంటే సమాజంలో ఒకడుగా సమాజ ధర్మాన్ని అనుసరిస్తూ సాగిపోవటమే మనిషి బాధ్యత అని నేను అనుకుంటున్నాను. మరి ఒక ఫెమినిస్టుగా నీ ఆలోచన ఏమిటో నాకు తెలియదు. నాకు ఒంటరితనం అంటే భయం, అసహ్యం కూడా. క్రమశిక్షణ పేరుతో నన్ను ఆమడ దూరంలో ఉంచావే కానీ ఏనాడు దగ్గరకు తీసుకుని నన్ను నీ గుండెలకు హత్తుకోలేదు. మన మధ్య నాకు ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి ఏదో తెలియని దూరం ఏర్పడింది. ఆ దూరం తగ్గించే ప్రయత్నం నువ్వేం చేయలేదు. నాకు నా ఇల్లు వచ్చే పోయే అతిథులతో కళకళలాడాలి. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండాలి. నాకు తెలిసి మన ఇంటికి ఎవ్వరూ ఎప్పుడూ వచ్చి ఒక పూట ఉన్నట్లుగా లేదు. అమ్మా, జీవితంలో మనకేం కావాలో పోరాడితే లభించదు. జీవితానందం కోల్పోవటం తప్ప ఫలితం ఉండదు. రాజకీయంలో పోరాడితే తప్ప ఏదీ లభించదు. జీవితం రాజకీయం కాదమ్మా. నేనిప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఒకవేళ నువ్వు అనుకున్నట్లు ఎప్పుడన్నా ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కోవలసిన స్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు తెలుసు. అమ్మా, నీ ముందు ఇప్పుడు 3 మార్గాలున్నాయి. నాన్న నిన్ను ద్వేషించటం లేదు. ఈ వయసులో నీకు తన అవసరం, తనకు నీ అవసరం చాలా ఉందని ఆయనకు తెలుసు. అలాగే నాకు నీ ప్రేమాభిమానాలు కావాలి. నా పిల్లలకు అమ్మమ్మ అనురాగం కావాలి. కాబట్టి నా ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇకపోతే నువ్వెంచుకున్న గమ్యం, నీ సాహితీలోకం, నీ అభిమానులు, నీ కీర్తి ప్రతిష్టలు మాతో ఉన్న వాటికెక్కడా భంగం కలగదు. ఈ 3 మార్గాల్లో నీకిప్పుడు ఏ మార్గం సుగమమో, ఎక్కడ నువ్వు నిశ్చింతగా హాయిగా ఉంటావో నిర్ణయించుకునే హక్కు నీదే. నువ్వెటు నడిచినా నీకొక గమ్యం మాత్రం ఏర్పరచుకో. అదే నేను కోరేది. ఉంటానమ్మా, లాలిత్య. కృష్ణవేణి వెక్కి వెక్కి ఏడవసాగింది. పని పూర్తి చేసుకుని చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చిన కుమారి ఆమె ఏడుపు చూసి నిశ్చేష్టురాలయ్యింది. అమ్మగారు, ఏమైంది? నొప్పి ఎక్కువగా ఉందా? ఆప్యాయంగా అడిగింది. కృష్ణవేణి మాట్లాడలేదు. కొద్దిసేపు అలా ఏడుస్తూనే ఉండిపోయింది. కుమారికి ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఎప్పుడూ గంభీరంగా చూపులతోటి ఆవిడ దూరంలో నిలబెట్టే అమ్మగారంటే భయం. అందుకే ఏం మాట్లాడాలో అర్థం కాక నిరుత్తరాలిగా నిలబడిపోయింది. కృష్ణవేణి కళ్ళు తుడుచుకుని కొంచెం వెక్కుతూ, కుమారి, ఈ ఒక్క రాత్రి నా దగ్గర ఉండగలవా అడిగింది. నేనా? ఇక్కడ? నీళ్లు నములుతూ అంది కుమారి. ఇంటి దగ్గర పిల్లలున్నారమ్మా. వెళ్ళి వంట చేసి వాళ్ళకి అన్నం పెట్టాలి. మా ఆయన కూలి నుండి వస్తాడు. వేడిగా అన్నం వండితేనే తింటాడు. నాకు కుదరదమ్మా అంది. చెంప మీద చెళ్ళుమని కొట్టినట్లు అనిపించింది కృష్ణవేణికి. సరే వెళ్ళు అంటూ మొహం తిప్పుకుంది. కుమారి నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి బయటికి వెళ్ళిపోయింది. వెల్లికలా మంచం మీద వాళ్ళని కృష్ణవేణి కళ్ళకి పైన గిరగిరా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ తప్ప మరేం కనిపించలేదు. కళ్ళు నీటి కుండల్లా మారాయి. షెల్ఫ్లో ఉన్న లాలిత్య చిన్ననాటి ఫోటో వెక్కిరిస్తున్నట్లు కనిపించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.